శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. సహస్ర చిరచ్ఛేద అపూర్వ చింతామణి నవల 6వ భాగం. రచన శ్రీ ఇచ్చాపురపు రామచంద్రం గారు. 30 ఏళ్ల పాటు ఎవరికెవరమూ లేము. ఇప్పుడు ఈ విధంగా కలుసుకోవాలని ఉంది కాబోలు తమ్ముడు. భార్యతో కూడా ఈ మునివేషంలో ఉన్నావెందుకు? రాజ్యం ఏమయ్యింది? విజయ, మీరు ఎలా కలుసుకున్నారు అంటూ ప్రశ్నలు కురిపించాడు ఛత్రపాలుడు. విజయుడు కల్పించుకొని తాను వారిని కలుసుకున్న వైనమే కాకుండా ఆనంద్ కుమార్ మరణము, వారు విరక్తి చెంది రాజ్యపాలన వదిలి దేశాటనం చేయడము, మహారణ్యం మధ్య శమంతకముని ఆశ్రమంలో వైరాగ్య చింతనలో ఉండడం, తాను దారి తప్పి వారి ఆశ్రమం చేరుకోవడం, శమంతకముని దయతో శ్వేతగంధపు వేరు పొందడం, దాని మహత్తు ఏకపత్నీ వ్రతులు తప్ప దానిని తాకకూడదనే నియమము, ధర్మపాలుడు ఏకపత్నీ వ్రతుడవ్వడం వల్ల అతనినే తనతో పంపడం మొదలైన అన్ని విషయాలు వివరించి చెప్పాడు. తమ ఆత్మీయులే భర్త ప్రాణరక్షణకు సాయపడడం తెలుసుకొని రమాదేవి పాంచాలను ఆమె భర్తని ఎంతగానో కొనియాడి కృతజ్ఞతలు తెలిపి మర్యాద చేసింది. అన్న, భగవంతుడి దయవల్ల నువ్వు గండం గడిచి క్షేమంగా ఉన్నావు. సంతోషం. మా గురువులు చెప్పిన దానిని బట్టి ఇక నీకెన్నడూ ఎటువంటి బాధ కలుగదు. మాకు అనుజ్ఞ ఇస్తే వెళ్తాము అన్నాడు ధర్మపాలుడు. అయ్యో, పూర్వపు విభేద భావం ఇంకా నీ మనసులో ఉందా? తమ్ముడు, నన్ను క్షమించమని వేడుకున్నా కూడా పరాయివాడిగా తలచడం భావ్యమా? కొంతకాలమైనా ఉండకుండా మా ఇంట్లో తినకుండా అప్పుడే వెళ్ళిపోతావా? అమ్మా పాంచాలా, నువ్వైనా నీ భర్తకి చెప్పు, మీ దంపతులు నా సమక్షంలో కొన్నాళ్ళైనా ఉండాలి అని ఛత్రపాలుడు వారిని అనేక విధాల బతిమాలాడు. అన్నా, నువ్వు అనుకున్నదేమీ కాదు. మాకు ఆశ్రమ నివాసం తప్ప ఈ వాతావరణమేమీ పట్టదు. అందుకే కదా రాజ్య సంపదలు పరిపాలన వదిలి ఉంటున్నది. నిజమే కావచ్చు. మీకు అనువైన వాతావరణం నేనిక్కడ కల్పిస్తాను. కొంతకాలమైనా మీరు నా దగ్గర ఉండాలి అంటూ ఛత్రపాలుడు 30 సంవత్సరాల అనంతరం కలుసుకొని వచ్చిన నాడే వెళ్ళిపోతామనడం ధర్మం కాదు అంటూ రమాదేవి, నేను మీ ఆనందను అనుకొని నా దగ్గర ఒక రోజైనా గడపండి అంటూ విజయకుమార్ బలవంతం చేయడం మొదలుపెట్టేటప్పటికీ అతని మాట కాదనలేక, పోని ఈ వేళ ఇక్కడ ఉండి ఉదయమే బయలుదేరి ఆశ్రమానికి పోదాం అంది పాంచాల. ధర్మపాలుడు ఆమె మాటను అంగీకరించాడు. బహుకాలానికి కలుసుకున్నందుకు తమ్ముడిని మరదలిని చూసి ఛత్రపాలుడు పరమానంద భరితుడవుతున్నాడు. కానీ వారు రాజ్యభోగాలకు రోసి విరాగులైనందుకు బాధపడుతున్నాడు. రమాదేవి వారికి అవసరమైన ఏర్పాట్లన్నీ స్వయంగా చేసింది. రాజదంపతులు విశ్రాంతి తీసుకున్నాక ఛత్రపాలుడు వారి వద్ద చేరి, తమ్ముడు, సకల సంపదలు సమస్త రాజభోగాలు ఉండి కూడా నువ్విలా విరాగిలా అడవుల పాలవ్వడం నాకు నచ్చలేదు. ఇప్పటికైనా మనసు మార్చుకొని రాజధాని చేరుకొని మామూలుగా ఉండు అన్నాడు. అన్న, నా మీద వాత్సల్యంతో నీకలా అనిపించింది. కానీ నేను ఆశ్రమంలో పొందుతున్న బ్రహ్మానందాన్ని ఏ రాజు పొందడు. రాజభోగాల మీదకి మళ్ళీ మా మనస్సు మళ్ళడం కల్లా అన్నాడు ధర్మపాలుడు. అంతలో రమాదేవి విజయకుమారు అక్కడికి వచ్చారు. చిన్నాయన మంచివాడే, కానీ ఒక విషయం నాకు చెప్పకుండా దాచాడు అన్నాడు విజయ్. ఏమిటి అడిగాడు ఛత్రపాలుడు. నా వయస్సు వరకు పెరిగి అన్ని విధాలా నన్ను పోలి ఉండిన ఆనంద్ కుమార్ అన్నయ్య అకాల మరణం చెందాడనే తప్ప అందుకు కారణం చెప్పలేదు. ఎన్ని విధాలా అడిగినా. అవును, అడగడం మరిచాను. అది మేము తెలుసుకోవలసిందే. మీ విరక్తికి కారణమైన ఆ బిడ్డ మరణం ఎలా సంభవించింది? ఛత్రపాలుడు అడిగాడు. ధర్మపాలుడు నిట్టూర్పు విడిచాడు. జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు దానిని తవ్వుకున్నందువల్ల ఏం ప్రయోజనం? అలా వీల్లేదు చిన్నాన్న. మా అన్నయ్య చావు గురించి వివరాలు తెలుసుకునేందుకు నాకు సర్వాధికారాలు ఉన్నాయి. చెప్పే వరకు వదిలిపెట్టను అని విజయ్ పట్టుపట్టడంతో ధర్మపాలుడికి చెప్పక తప్పింది కాదు. అన్న, నువ్వు నాయనగారితో పోట్లాడి వేరుపడి వెళ్ళిపోయాక కొన్నేళ్లకి నాకు చెల్లెలు పుట్టింది. దానికిప్పుడు దగ్గరగా 30 ఏళ్ళుంటాయి. నువ్వు దూరంగా ఉండడం వల్ల నీకు ఆ విషయం తెలియదు. నాయనగారు కూడా నిన్ను తలిచేవారు కాదు. నువ్వెవరివో మేమెవరివో అంతే కదా.
చెల్లెలి పేరు మంజులాదేవి. యుక్త వయస్సు రాగానే ఆమెను కుండిన నగరాధీశుడైన కీర్తికాముడికిచ్చి వివాహం చేశారు. కొంతకాలానికి అతను సామ్రాజ్యానికే అధిపతి అయ్యాడు. మంజులాదేవికి ఒక ఆడ శిశువు జన్మించింది. అందాలకు అప్సరస అయిన ఆమెకు చింతామణి అని పేరు పెట్టారు. అప్పటికే నాకు ఆనందకుమార్ అని మగబిడ్డ ఉన్నాడు. చింతామణి ఆనందకుమారు పెరిగి పెద్దవారయ్యారు. రూప వయో లావణ్యాలలో వారిద్దరూ ఒకరినొకరు సరితూగుతారు. అంతవరకు సక్రమంగానే జరిగింది. ఆ పైన విడ్డూరం. ఏమిటి అడిగాడు ఛత్రపాలుడు. ఎవరో బైరాగి కీర్తికాముడి భక్తి విశ్వాసాలు చురగొని చింతామణికి గురువై ఆమెకు సమస్త విద్యలు నేర్పాడు. ఆమె ఆ బైరాగిని దేవుడిగా ఎంచి పూజించడం మొదలుపెట్టింది. బైరాగి చింతామణికి గురువై సమస్త విద్యలు నేర్పాడు. అతను చింతామణికి 5 ప్రశ్నలిచ్చి వాటికి జవాబులు చెప్పగలవాడిని మాత్రమే పెళ్లాడాలి అని శాసించి జవాబులు చెప్పలేని రాజకుమారుడి శిరస్సు ఖండించి కోట గుమ్మానికి వేలాడగట్టాలని ఆజ్ఞాపించాడు. గురువాజ్ఞకు లోబడిన చింతామణి తల్లిదండ్రుల మాట కూడా వినకుండా ఆ వ్రతానికి పూనుకుంది. మన ఆనందకుమార్ చింతామణి ప్రశ్నలకు జవాబులు చెబుతానని బయలుదేరాడు. మేమెంత చెప్పినా వినలేదు. మా కడుపులో చిచ్చు పెట్టాడు. ఈ రోజు వరకు చింతామణి ప్రశ్నలకు బదులు చెప్పి ఆమెను వివాహమాడగలిగిన రాజకుమారుడెవ్వడూ లేడు. ఎందరో రాజకుమారులు రావడము, ఆమె ప్రశ్నలకు జవాబులు చెప్పలేక ఖండింపబడము అంతే. దీనిని బట్టి ఇప్పటి వరకు ఎన్ని వందల మంది రాజకుమారులు హతమైపోయి ఉంటారో ఆలోచించండి. ఇది ఘోరమైన హింసాకాండ. దీనిని ఆపగలిగే వారెవ్వరూ లేకపోయారా అని విజయుడు అడిగాడు. ఎవరు ఆపగలరు? నిబంధనలకు అంగీకరించి రాజకుమారులు బలవుతున్నారు అన్నాడు ధర్మపాలుడు. ఆ బైరాగి ఎవరో, ఆ ప్రశ్నలేమిటో, వాటి జవాబులేమిటో ఇంతవరకు ఎవ్వరికీ తెలియదన్నమాట. తెలియదు. తెలుసుకోగలవారున్నారని కూడా ఎవరికీ నమ్మకం లేదు. తాను ఆజన్మాంతము కన్యగా మిగలడము, వివాహం ఆడవచ్చిన రాజకుమారుల శిరస్సులు ఖండిస్తుండడము, ఇదే చింతామణి భవిష్యత్తు కూడా. ఆ గురువు చెప్పిన ప్రశ్నలు మహా కష్టమట. ఆ మాటలు వింటుంటే విజయుడికి రక్తం ఉడికిపోయింది. ముఖం ఎర్రగా జేవరించింది. అది చూసి ఛత్రపాలుడు అతని నోట ఏ భయంకరమైన మాట వినవలసి వస్తుందో అని భయపడ్డాడు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ముని దంపతులుగా ఉన్న రాజదంపతులు మర్నాడు ఉదయం ఆశ్రమానికి బయలుదేరారు. సకాలంలో వచ్చి తనకి పురాణ రక్షణ చేశారని ఛత్రపాలుడు వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. కొందరు పరివారాన్ని తోడిచ్చి తమ్ముడిని మరదల్ని ఆశ్రమంలో వదిలి రమ్మని పంపాడు. వారు వెళ్ళిన దగ్గర నుంచి విజయకుమారుడు ఎందుచేతనో ఎవరితోనూ మాట్లాడక మౌనంగా ఉంటూ దేని గురించో దీర్ఘంగా ఆలోచించసాగాడు. అతని కంటికి నిద్ర లేదు, మనసుకి స్థిమితమూ లేదు. రక్తస్పర్శ గల సోదరుడు దుర్మరణానికి గురయ్యాడు. వాడుంటే ఇద్దరము అన్నదమ్ములం అయ్యేవారం. మాకటువంటి అదృష్టం లేకుండా చేశారు ఆ బైరాగి చింతామణి. సుక్షత్రియులైన రాజకుమారులను ఎందరినో బలిగొంటున్నారు. ఇంకా కొంతకాలం ఇలాగా జరిగితే ప్రపంచంలో రాజవంశం మచ్చుకైనా లేకుండా అంతరించిపోతుంది. దీనికి నివారణోపాయం ఏమిటి అని ఆ రాత్రంతా ఆలోచించాడు. ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకొని మంచి దుస్తులు ధరించి గుర్రాన్ని సిద్ధం చేయమని పరిచారకులకు చెప్పి తండ్రి వద్దకు వెళ్ళి నన్ను ఆశీర్వదించి పంపండి అన్నాడు. ఛత్రపాలుడు తెల్లబోయాడు. ఉన్నట్టుండి ఈ ప్రయాణం ఏమిటి నాయనా అని అడిగాడు యోధుడిలా ఉన్న విజయుడిని చూస్తూ. ఏమీ అడగొద్దు, ముందు ఆశీర్వదించండి. అంతలో రమాదేవి వారి మాటలు విని అక్కడికి వచ్చింది. ఇదేమిటి విజయ, ఎవరి మీదైనా యుద్ధానికా అని అడిగింది. కాదమ్మా, ముందర నువ్వు ఆశీర్వదించు, తర్వాత నాన్నగారు ఆశీర్వదిస్తారు. ఆమె ఏమీ ఆలోచించకుండా విజయీ భవ అనేసింది. మీరు నాన్నగారు శుభం కలుగుతుంది, కానీ పనేమిటో ఎక్కడికో చెప్పి మరీ వెళ్ళు, లేకపోతే మేము కంగారు పడవలసి ఉంటుంది. చెప్పాక అడ్డు చెప్పరు కదా. అదేమిటో చెప్పు అన్నాడు. నా ప్రయాణానికి అడ్డు చెప్పమని ప్రమాణం చేయండి, లేకపోతే ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోతాను అన్నాడు. సరే, అడ్డు చెప్పం, మాటిచ్చారు వాళ్ళిద్దరూ. చింతామణి ప్రశ్నలకి జవాబులు చెప్పి ఆమె జరిపిస్తున్న హింసాకాండను
హరికట్టడానికి కుండిన నగరం పోతున్నాను. ఆ మాట వినేటప్పటికీ అతని తల్లిదండ్రులు గుండెలు జల్లుమన్నాయి. క్షణకాలం వాళ్ళు కొయ్యబారిపోయారు. ఛత్రపాలుడు తల ముత్తుకుంటూ, నువ్వీ ప్రయత్నంలో ఉన్నావని ఊహించలేదు తండ్రి. నీకిటువంటి విపరీతపు బుద్ధి కలగడం చాలా తప్పు. ఎంతోమంది ప్రజ్ఞావంతులైన రాజకుమారులు అపజయం పొంది హతులవుతున్నారని తెలిసింది నువ్వు అదే ప్రయత్నమా? మా కడుపులో చిచ్చు పెట్టడానికి తయారయ్యావా అన్నాడు. మీ నాయనగారు ఎలాగో గండం గడిచి బయటపడ్డారని సంతోషిస్తుంటే ఇంతలో మళ్ళీ ఈ ప్రళయం ఏమిటి నాయన అని రమాదేవి బోరుమంది. చేసిన వాగ్దానం మర్చిపోకండి. విషయం చెప్పాను కనుక ఇలా అంటున్నారు. చెప్పకుండా వెళ్ళిపోతే ఏం చేసేవారు? చిన్నాయన కొడుకే కాకుండా సాటి రాజకుమారులెందరో ఆ దారుణ యజ్ఞానికి బయలు అవుతుంటే చూస్తూ ఊరుకోవడం ఎలా? ఏం పౌరుషం? పురుష ప్రయత్నం మానుకుంటామా? ధీరుడికి యోధుడికి క్షణక్షణము మృత్యువు ఎదురవుతూనే ఉంటుంది. ప్రజ్ఞావంతుడనైతే రాజకుమారి ప్రశ్నలకి జవాబు చెప్పి ఆమె గర్వం అణుస్తాను. రాజవంశాలకు జరుగుతున్న అపకారాన్ని, హింసాకాండని అరికడతాను. లేదా సోదర రాజకుమారుల్లాగే నేను ఆ సౌందర్యవతి చేతి ఖడ్గానికి బలి అవుతాను. ఎలాగైనా వీరకుమారుణ్ణి కన్న కీర్తి మీకే అని వారి జవాబుకైనా ఎదురు చూడకుండా విజయుడు గుమ్మం బయట సిద్ధంగా ఉన్న గుర్రమెక్కి కోట దాటిపోయాడు. అతనిక దేనిని లక్ష్య పెట్టదలుచుకోలేదు. కొడుకంత సాహసం చేస్తాడని కలలో కూడా ఊహించలేదా దంపతులు? మనుషులని వెంట పరిగెత్తించి వెనక్కి పిలుద్దామా అంటే తామిచ్చిన మాటను తామే దాటినట్లవుతుంది. వాడి సంగతి తమకు తెలుసు. వెనక్కి రాడు. చేయగలిగిందొక్కటే దుఃఖించడం, ఒకరినొకరు ఊరుడించుకోవడం. అంతే. ఆ పైన భగవంతుడి మీద భారం వేయడమే. వాళ్ళు అంతే చేశారు. వాయువేగంతో పరిగెడుతుందా గుర్రం. రౌతికి గుర్రానికి కూడా చెమటలు కారిపోతున్నాయి. ఇద్దరూ చాలా అలసిపోయారు. పరిగెత్తి పరిగెత్తి ఒక కొండ మొదలును ఆగిపోయింది అశ్వం. విజయుడు గుర్రం దిగి వెనక్కి చూశాడు. చేరిన చోటు తెలియలేదు, వచ్చిన దూరము తెలియలేదు. కనుచూపు దూరంలో ఎక్కడా మానవ సంచారం కనిపించడం లేదు. ముఖాన పట్టిన చెమటలు తుడుచుకొని గుర్రాన్ని తట్టి ఆకాశం వైపు చూశాడు. సూర్యాస్త సమయం కావడానికి ఇంకా 2 గంటల వ్యవధి ఉండవచ్చని అనిపించింది. ప్రయాణానికి అడ్డంగా ఉన్న కొండని దాటడం ఎలాగా అని ఆలోచించసాగాడు. ఆ కొండ 5-6 ఫర్లాంగుల విస్తీర్ణం కలిగి దాటడానికి వీలు లేనంత ఎత్తుగా ఉంది. కొండని చుట్టిపోదామంటే ఆ ప్రదేశమంతా చొరడానికి వీలు లేని అరణ్యంలా ఉంది. ఇటు కొండ అటు అరణ్యం. వెనక్కి వెళ్ళడం చేతకానితనం. కుండిన నగరం అనే పేరు విన్నాడే కానీ అది ఎక్కడే ఎంత దూరంలో ఉందో తెలియదు. ఏం చేయడానికి పాలుపోక అలాగే నిలబడి ఆలోచించసాగాడు విజయుడు. కష్టపడి కొండెక్కితే అవతలి వైపు ఏముందో తెలుస్తుంది కానీ ఎక్కడమెలా? తీరా ఎక్కాక కొండ కవతలున్నది కూడా మహారణ్యమైతే ఏమైతే అదే అయిందని గుర్రం కళ్ళెం పట్టుకుని మెల్లగా కొండ మీదికి ఎగబాకడం మొదలుపెట్టాడు. తనకంటే గుర్రమే సులువుగా ఎక్కుతుందని గమనించి గుర్రాన్నే ముందు పెట్టి తానే దాని వెనుక నడవసాగాడు. అనుకున్నంత కష్టం లేకుండానే కొండ మీదికి చేరుకున్నాడు. కొండ కటువైపు వాలుగా దిగడానికి వాటంగానే ఉంది. మెల్లగా జాగ్రత్తగా కొండ దిగాడు. చేరువులో కనిపించిన వాగులో తాను దాహం తీర్చుకొని గుర్రానికి నీరు పట్టాడు. ఏ తోవన వెడితే కుండిన నగరం చేరుతానా అని ఆలోచిస్తుంటే బాణం వదిలిన శబ్దం ఝుయ్యమంటూ వినిపించింది. ఒక పావురం గిర్రున తన్నుకుంటూ వచ్చి పడింది. అది ఆ బాణం దెబ్బకే అలా పడిందని గ్రహించాడు. కొన్ని నిమిషాలలో ఒక బోయవాడు పావురాన్ని తీసుకుందుకు వచ్చి విజయుడిని చూశాడు. ఈ పావురాన్ని కొట్టింది నువ్వేనా అడిగాడు విజయుడు. అవును, మీరెవరు? ఇక్కడెందుకున్నారు అని బోయవాడు తిరిగి అడిగాడు. నేను నాగపురాధీశుడి కొడుకుని. ఆ పురం ఇక్కడికి ఎంత దూరం? వచ్చిన వారు మీకు తెలియదా? గుర్రం మీద చాలా వేగంగా రావడం వల్ల దూరం తెలియలేదు. అది కాక నేనెప్పుడు ఇటువైపు రాలేదు. నాగపురం ఇక్కడికి 100 ఆమడలకి తక్కువ ఉండదండి అని బోయవాడు చెప్పేసరికి విజయుడు ఆశ్చర్యపోయాడు. మీదే ఊరు? బంగారుపల్లె. ఇక్కడికి 4 ఆమడల దూరం. కానీ అది నాగాపురం రాజ్యంలోనిది కాదు. మీరు అడ్డదారిన వచ్చుంటారు. మరి బంగారుపల్లె ఏ రాజ్యంలోనిది? నాకు తెలియదండి.
మా బంగారు పల్లె వెళ్ళాలంటే తమ గుర్రం మీద ఒక్క దౌడు ఆ కనిపించే దారి వెంట వెళ్ళాలి అంటూ చచ్చిపడి ఉన్న పావురాన్ని తీసుకొని సెలవండి, పొద్దుగూకుతుంది, 10 పిట్టలన్నా చిక్కలేదు అని వెళ్ళిపోయాడు బోయవాడు. ఆ రాత్రి పల్లెలో ఎక్కడైనా ఉండి తెల్లవారాక ప్రయాణం సాగించవచ్చునని విజయుడు గుర్రమెక్కి బయలుదేరాడు. ఆ గ్రామం చేరేటప్పటికి పూర్తిగా చీకటి పడలేదు, వెలుగు కొంచెం ఉంది. గ్రామం చేరగానే ఒక శిథిలాలయం కనిపించింది. అక్కడే గడుపుదామని గుర్రం దిగి ఆలయం పరిశీలిస్తుంటే గ్రామంలోకి ఎవరో కొత్త రాజకుమారుడు వచ్చాడని, అతని గుర్రాన్ని చూడాలని 40-50 మంది పిల్లలు పెద్దలు వచ్చి అతని చుట్టూ మూగారు. వారిలో ఒక పెద్ద విజయుడికి నమస్కారం చేసి, మీ దేవురు బాబు అని అడిగాడు. మాది నాగాపురం, నేనా రాజు కొడుకుని. మార్గావశాత్తు ఈ గ్రామం చేరవలసి వచ్చింది. అవకాశం ఉంటే ఈ రాత్రి ఇక్కడ ఉండి ప్రొద్దున్నే వెళ్ళిపోతాను చెప్పాడు విజయుడు. అయ్యో బాబు, అవకాశం ఎందుకు లేదండి, నేను ఈ అమ్మవారి ఆలయానికి పూజారిని, నా బస కూడా ఇక్కడే, లోపలికి దయచేయండి అని అతను విజయుడిని వినయంగా ఆహ్వానించాడు. గుర్రాన్ని చెట్టుకు కట్టి విజయుడు వృద్ధుడి వెంట లోపలికి వెళ్ళాడు. ఆలయానికి కానీ ఉన్న ఒక చిన్న కుటీరంలోనికి అతన్ని తీసుకెళ్ళి గోనె పట్టాగల మడత మంచం మీద కూర్చోబెట్టి గ్లాసుతో చిక్కటి మజ్జిగ అందించాడా వృద్ధుడు. విజయుడు తీసుకొని, మీకు అనవసరంగా శ్రమ ఇచ్చానేమో అన్నాడు. ఎంత మాట, మహారాజులు మా ఇళ్ళకి రావడం మా అదృష్టమండి. నాగాపురం నాకు తెలుసండి, చాలా గొప్ప పట్టణం. చిన్నప్పుడేదో ఉత్సవానికి వెళ్ళాను. ఈ పల్లె ఎవరి రాజ్యంలోదో మీకు తెలుసుగా తాతగారు. మేముండే రాజ్యం మాకే తెలియదా? ఎవరిదైతే ఏం, ఇప్పుడు అది రాజులేని రాజ్యమయ్యింది. ఏం రాజులేడా? లేరండి, ఇదంతా కరినగర సంస్థానానికి చెందిన రాజ్యం. గజపతి మహారాజు దీని ప్రభు. వృద్ధాప్యం వల్ల 5 సంవత్సరాల కిందట మహారాజు మరణించగా వెంటనే మహారాజు శ్రీపతికి పట్టాభిషేకం జరిగింది. శ్రీపతి తండ్రి గారి కంటే ఎక్కువ ప్రజారంజకంగా పరిపాలించేవాడు, చాలా బుద్ధిమంతుడు. వివాహం కాలేదు. ఇలా ఉండగా కుండిన నగరంలో ఎవరో రాజకుమార్తె తానడిగే ప్రశ్నలకి జవాబు చెప్పిన రాజకుమారుణ్ణి మాత్రమే వివాహం చేసుకుంటుందని, తన ప్రశ్నలకు జవాబులు చెప్పలేని వారి శిరస్సు ఖండిస్తుందని ఒక వార్త మా యువరాజుని చేరింది. ఆయన ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పి ఆ రాజకుమార్తెను వివాహం చేసుకోవాలనే కోరికతో కుండిన నగరం వెళ్ళాడు. కానీ 6 మాసాలైనా తిరిగి రాలేదు. రాజోద్యోగులు దర్యాప్తు చేయగా మా యువరాజు ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోయాడని, ఆ రాజకుమార్తె ఖడ్గానికి బలి అయ్యాడని తెలిసింది. ఈ విధంగా ఎందరో రాజకుమార్తె అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అకాల మృత్యువాత పడ్డారట నాయన. అందుచేత ఇప్పుడిది రాజులేని రాజ్యము, మేము ప్రభువులేని ప్రజలము అయ్యాము. మంత్రులే ఎలాగో పరిపాలన సాగిస్తున్నారు. విజయుడు వృద్ధుడు చెప్పిన దానికి నిట్టూర్పు విడుస్తూ, ఆ కుండిన నగరం ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది, మీకు తోవ తెలుసా అని అడిగాడు. ఎందుకు నాయన, నువ్వు ఆ నగర ప్రాంతానికి మాత్రం పోవద్దు, తల్లి కడుపు చల్లగా చిరకాలం బతుకు అన్నాడు వృద్ధుడు. అసలు ఆ గ్రామం ఇక్కడికి ఎంత దూరంలో ఉందో తెలుసుకోవాలి. 100 యోజనాలని విన్నాను. కపిలారణ్యం దాటి పగడగిరులు దాటి ఉత్తర దిక్కుగా మరో 20 యోజనాలు గడిస్తే ఆ కుండిన నగరం ఉంటుందని యువరాజు బోగట్టా తెలుసుకుందుకు అక్కడికి వెళ్ళి వచ్చిన మా రాజోద్యోగులు చెప్పారు. మంచిది, మీకు శ్రమిచ్చాను, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నాకెప్పుడు విశ్రాంతి, ఏకాకిని, నాకెవరూ లేరు. అమ్మవారికి సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటాను. ఇది అమ్మవారి ఆలయమా? రాజరాజేశ్వరి ఎప్పుడో ఇక్కడ వెలిసిందని చెబుతారు. పూర్వం ఈ గుడి శోభాయమానంగానే ఉండేది. తరువాత దీని గురించి శ్రద్ధ తీసుకోకపోవడంతో ఇలా శిథిలమయ్యింది. ఒకసారి పోయి చూడవచ్చునా? ఇప్పుడు గుడి అంధకార బంధురమై ఉంటుంది, ఏమీ కనిపించదు. ఉదయం చూడొచ్చు. ప్రయాణపు బడలికతో అలసి ఉంటావు, పడుకోనాయనా. రాత్రికి ఏం తీసుకుంటావో చెబితే ఠానేదారు ఇంట్లో చెప్పి భోజనం ఏర్పాటు చేయిస్తాను. క్షమించండి, ఈ పూటకు మరేమీ అక్కర్లేదు, మజ్జిగతోనే కడుపు నిండిపోయింది అన్నాడు విజయుడు. వృద్ధుడు అతన్ని బలవంతం చేయలేదు. నేను ఈ సావిట్లోనే పడుకుంటాను,
ఏం కావాల్సినా అడుగు అన్నాడు. విజయకుమారుడు నిద్రపోయాడు. ఉదయం లేచి స్నానాదులు ముగించుకొని వృద్ధ పూజారితో అమ్మవారిని చూద్దామని ఆలయానికి వెళ్ళాడు. ఆ పురాతనమైన దేవి విగ్రహం నిలువెత్తు భీకరంగా ఉంది. జగదాంబ, ఆ ప్రయత్నారంభంలో నిన్ను దర్శించాను, కరుణించి నా పనులు నిర్విఘ్నంగా సాగేలా చెయ్యి అని దేవిని ప్రార్థించి నమస్కరించాడు. ఆశ్రయమిచ్చిన పూజారికి కృతజ్ఞతలు తెలుపుకొని గుర్రమెక్కి అక్కడక్కడ అడిగి తెలుసుకుంటూ పల్లెలు, వనాలు, కొండలు దాటి 7 దినాలకి కపిలారణ్యం చేరుకోగలిగాడు. అంత భయంకరమైన అరణ్యాన్ని విజయుడు ఎన్నడూ చూసి ఉండలేదు. ఎటు చూసినా ఆకాశాన్నంటే మహావృక్షాలు, వాటి మధ్య దట్టంగా అల్లుకున్న లతలు. 2 రోజులు ఆ లతలను నరుక్కుంటూ గుర్రానికి దారి చేస్తూ నడిచాడు. అటుపైన అరణ్యం అంతా దట్టంగా లేదు. మరో 3 రోజులకి ఎలాగో కష్టపడి అరణ్యం దాటాడు. కపిలారణ్యం దాటిన వెంటనే ఒక చిన్న గ్రామం తగిలింది. దానిలో అందరూ అనాగరికులైన అడవి జాతి మనుషులే. వారు అతన్ని చూడగానే బెదరి 4 వైపులా పారిపోసాగారు. అందుచేత అక్కడ బస చేయడానికి కానీ ఎవరితో అయినా మాట్లాడడానికి కానీ అతనికి వీలు లేదు. అక్కడ గుర్రాన్ని ఆపు చేయకుండానే దాటిపోయాడు. చాలా దూరం వరకు ఉన్న ఆ సన్నని కాలిబాట నుంచి ఒక రాత్రి పగలు సురక్షితంగా ప్రయాణం చేశాడు. అక్కడికి చాలా దూరంలో ఏవో పర్వత శిఖరాలు కనిపించాయి. వృద్ధ పూజారి చెప్పిన పగడపు కొండలు అవే అయి ఉంటాయని రెట్టించిన ఉత్సాహంతో గుర్రాన్ని పరిగెత్తించాడు. పరిగెత్తిన కొద్దీ కొండలు దూరమవుతున్నాయే కానీ దారి తరగడమే లేదు. కొండలు దాటితే కుండిన నగరం అక్కడికి దగ్గరే అన్న ఆశతో అతను మరో 5 రోజులు ప్రయాణం చేసి పగడపు కొండలు చేరాడు. అక్కడ కొండజాతులు యానాదులు నివాసం ఏర్పరచుకొని ఉన్నారు. వాళ్ళు విజయుని చూసి దగ్గరకు వచ్చి మాట్లాడారు. ఎటువైపు నుంచి వచ్చిన కుండిన నగరం పోదలుచుకున్న వారెవరైనా ఆ కొండలు దాటి పోవలసిందే తప్ప మరో మార్గం లేదు. మీలాంటి రాజకుమారులెందరో ఈ కొండలు దాటడం ఎన్నోసార్లు చూశాం అన్నారు. ఈ రాత్రికి ఇక్కడ పడుకోదొరా, అక్కడ చెరువు ఉంది, ఇక్కడ బావి ఉంది, చారపప్పు, ఊచ బియ్యం, మేకపాలు ఇస్తాం తాగు అంటూ వాళ్ళు మర్యాద చేశారు. వాళ్ళు అమాయకులని, వాళ్ళ వల్ల తనకేమీ అపకారం లేదని గ్రహించి అలసి ఉన్న విజయుడు గుర్రంతో పాటు తను విశ్రాంతి తీసుకోవచ్చు అనుకున్నాడు. అక్కడ ఆతిథ్యం తీసుకొని రాత్రి గడిపి తెల్లవారాక కుండిన నగరం ఇక్కడికి ఎంత దూరం అని అడిగాడు. కాలినడకనైతే 3 రోజుల ప్రయాణం అని చెప్పారు వారు. ఈ పగడపు కొండలు దాటడం కష్టమా? ఏమి కష్టం కాదు. ఎందరో వస్తూ పోతూ ఉంటారు. ఎగువ కొండ దిగువ కొండలుగా 100 కొండలున్నాయి. గుర్రం మీద సులువుగానే పోవచ్చు. కానీ ఈ కొండలు దాటి కొంత దూరం పోయాక ఉప్పుటేరు తగులుతుంది. మామూలు అప్పుడైతే మోకాలి లోతు నీరే కానీ పొంగిందంటే మాత్రం మహా అసాధ్యం. ఊళ్ళకు ఊళ్ళే ముంచేస్తుంది. అతను దేవుడి మీద భారం వేసి పగడపు కొండ ఎక్కడం ప్రారంభించాడు. ముందర కొంచెం జంకిన పోను గుర్రం అవలీలగా అన్ని కొండలు దాటేసింది. తరువాత 4-5 ఆమడలు పోయాక ఉప్పటేరు తగిలింది. గుర్రం ఏటిలో దిగే వరకు మోకాలిలోతే ఉంది నీరు. మోకాలిలోతే ఉంది నీరు. విజయుడు కుండిన నగరం వచ్చేసినట్లే అని సంబరపడిపోతుండగా ఒక్కసారిగా ఉప్పొంగి సముద్ర తరంగాల్లా ఎగసి వికటాట్టహాసాలు చేసుకుంటూ విజయుణ్ణి అతని గుర్రాన్ని కూడా కన్ను మూసి తెరిచేంతలో ముంతెచ్చేసింది. అతను ప్రాణాల మీద ఆశ వదులుకొని ఏమైతే అవుతుందని గుర్రపు నడుముని కాళ్ళతోనూ చేతులతోనూ గట్టిగా పట్టుకొని ధైర్యంగా కూర్చున్నాడు. ఆ మహాప్రవాహంలో గుర్రం మొదట నేల వరకు దిగిపోయి అంతలోనే తేరుకొని నిలువీత మీద నీటిపైకి తేలి ప్రవాహంలో పాటే పోసాగింది. అంతలో భయంకరమైన పెను కెరటాలు గుర్రాన్ని రౌతుని ఒడ్డుకేసి కొట్టాయి. తెలివైన ఆ గుర్రం తక్షణం తన గిట్టలను ఇసుకలో గుచ్చి నిలదొక్కుంది. అంతవరకు గుర్రం వీపు మీదే సొలసి పడి ఉన్న విజయుడు గుర్రం పెద్దగా సకలించడంతో త్రుళ్ళిపడి కళ్ళు తెరిచాడు. తాను తీరంలో ఉన్నాడు. కొన్ని మైళ్ళ దూరంలో మిణుకుమంటూ దీపాలు. అతను సంతోషం పట్టలేకపోయాడు. గుర్రం మీద నుంచి ఒక్క గెంతి గుడ్డలు పిండుకొని గుర్రాన్ని తుడిచి దానిని అభినందిస్తూ
అభినందిస్తున్నట్లు చేతితో తట్టాడు. పొంగిన ఏరులో చేపలు పట్టడానికి కొందరు జాలరులు వలలు పట్టుకుని అక్కడికి వచ్చారు. దీపాలు కనిపించే అదే ఊరయ్యా అడిగాడు విజయుడు. ఇక్కడికి ఇంకేం ఊరుంది, మహాపట్టణం, కుండిన నగరం అనేసి వలల్ని ఏటిలోకి విసిరారు వాళ్ళు. తమ నగరానికి 5 కుండిన నగర సౌభాగ్యాన్ని తిలకించి విజయుడు చాలా అబ్బురపడ్డాడు. పెద్ద పెద్ద మేడలు, విశాలమైన బాటలు, మనోహరమైన ఉద్యానవనాలు, అన్నిటినీ మించిన కోట, దాని ప్రాకారాలు, బురుజులు ఎంత చూసినా తనివి తీరడం లేదతనికి. బంధువు అయినప్పటికీ కీర్తికాముడి కోటకు పోకుండా ప్రచ్ఛన్నంగా ఉండే వివరాలు తెలుసుకోవాలనుకున్నాడు. పట్టణంలో నడుస్తూ విచిత్రాలు చూడసాగాడు. చీకటి పడి ఎక్కువసేపు కాలేదు. పట్టణం ఎక్కడా మాటు మనగలేదు. చమురు దీపాలు పట్టణాన్ని పట్టపగలు చేస్తున్నాయి. రాజవీధిని దాటి ఒక చిన్న వీధిలో నడుస్తుంటే అతనికి దాహం వేసింది. ఏం చెయ్యాలా, ఎవరిని అడగాలా అని ఆలోచించసాగాడు. రాజవీధిలో ఉన్నంత జనసమర్థం లేకపోయిన ఆ వీధిలో కూడా ఎందరో గుర్రాల మీద వస్తూ పనులు చూసుకుంటున్నారు. అందుచేత అతని గుర్రము ఎవ్వరికి ఆశ్చర్యంగా అనిపించలేదు. విజయుడు గుర్రం దిగి కళ్ళెం పట్టుకుని నడుస్తుంటే ఒక అవ్వ బజారు వెచ్చాల పొట్లాలు పట్టుకెళ్తూ కొన్ని పట్లాలు జారిపడడం వల్ల వాటినెత్తుకుంటుంది. వృద్ధురాలికి చూపు సరిగా ఆనక ఒక పట్లం వదిలివేయడం గమనించి, అవ్వా, ఒక పట్లం వదిలేశావే, చూసుకోలేదా అని అడిగాడు. తానే ఆ పొట్లం తీసి ఆమెకు అందించాడు. గుడ్డిముండని చూపు ఆనదు. నీ కడుపు చల్లగా ఎంత మంచివాడివి నాయనా, ఈ పొట్లం కనుక పారేసుకుంటే నా కూతురి చేత చివాట్లు తగిలేవి అందామె. పొట్లం తీసుకొని, అవ్వా, ఈ దగ్గరలో ఎక్కడైనా కొంచెం మంచినీళ్లు దొరుకుతాయా దాహానికి అని అడిగాడు. దానికేం భాగ్యం నాయనా, పాపం పరదేశిలాగున్నావు, మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, రా నాయనా అంటూ 2 వీధులు దాటించి 3వ వీధిలోని తన ఇంటికి తీసుకువెళ్ళింది. అదొక సామాన్య కుటుంబీకుల ఇల్లులా ఉంది. విశాలంగానే ఉంది, కానీ ఇంట్లో మనుషులు అట్టే లేరు. గుర్రాన్ని స్తంభానికి కట్టి లోపలికి వచ్చి కూర్చో అంటూ అవ్వ స్వంత కొడుకుతో మాట్లాడినట్లే అంది. అతనికి ఒక వాలు కుర్చీ వేసింది. రాజమ్మ, ఈ అబ్బాయికి మంచినీళ్ళు కావాలా, మజ్జిగే కావాలో పట్టుకొచ్చి ఇవ్వు అని కూతురికి చెప్పింది. అప్పుడొక నడి వయస్కురాలు యువతలకొచ్చి, ఏమండి, మజ్జిగ దాహం పుచ్చుకుంటారా అని అడిగింది. జలుబుగా ఉంది, మంచినీళ్లు చాలమ్మా. ఆమె ఒక రాగి పాత్ర నిండా మంచినీరు 1 గ్లాసు తెచ్చి అతని ముందు పెట్టింది. అతను దాహం తీర్చుకొని వెళ్ళిపోబోతుండగా అవ్వ లోపల నుంచి వచ్చి, వెళ్ళిపోతున్నావేం నాయనా అని విజయుణ్ణి అడిగింది. ఈ అబ్బాయి పుణ్యమా అని, కానీ అర్ధ రూపాయి పంచదార అధ్వానంలో కలిసేది. పారేసుకున్న పొట్లాన్ని తీసి అందించాడు అంది కూతురితో. పెద్దవారు కదండి, చూపానలేదు. అలాంటి వారిని అటువంటి పనులకి పంపడం. ఇంకెవరిని పంపాలి బాబు, ఇంట్లో ఉన్నది 2 ఆడవాళ్ళం. నేను పొయ్యి దగ్గర కూర్చోకపోతే ఆ వచ్చే పూటకుళ్ళాయన రాడు. మగదిక్కులేని ఈ 2 బతుకులు ఎలా గడుస్తాయి అంది అవ్వ. కూతురు. దానిని బట్టి ఆ కుటుంబ పరిస్థితి అర్థమైపోయింది విజయుడికి. ఆ తల్లి కూతుళ్ళిద్దరూ వితంతువులని, పూటకూళ్ళ వ్యాపారం వల్ల జీవనం చేస్తారని అనుకున్నాడు. మీదే ఊరు బాబు? నాగాపురం. దేశంలో కల్లా పెద్ద నగరాలు చూడాలని సంకల్పం కలిగింది. మార్గవశాత్తు ఈ పట్టణం కూడా చూసిపోదామని వచ్చాను. తమరిక్కడ ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు మా ఇంట బస చెయ్యండి. మర్యాదలకు కానీ సౌకర్యాలకు కానీ లోపం లేకుండా మీకు ఇష్టమైన విధంగా వంట చేసి పెడతాము అంది అవ్వ కూతురు. వారింట్లో బస చేయడానికి అంగీకరించాడు విజయుడు. దొడ్లో పెద్ద పాక ఉంది. దాంట్లో గుర్రాన్ని కట్టేసుకోవచ్చు. దానిని కడగడానికి, మేత వేయడానికి, సంరక్షణ చేయడానికి మనిషి ఉన్నాడు అని అవ్వ చెప్పింది. విజయకుమారుడు బాగుంది అనుకున్నాడు. ప్రస్తుతానికి దీన్ని తీసుకోండి అంటూ ఒక బంగారు నాణ్యం ఇచ్చాడు. ఎన్నాళ్ళ నుంచో పూటకుళ్ళు నడుపుతున్న వెండి నాణ్యాలిచ్చిన వారే కానీ మీలా ఇంత విలువ కల బంగారు నాణ్యాలెవ్వరూ ఇవ్వలేదు అని ఆమె ఎంతో సంతోషించింది. తల్లి కూతుళ్ళు ఆ బంగారు నాణ్యాన్ని చూసి తెగ మురిసిపోయారు. బాబుకి ఎలా చేసి పెడతావో, ఏ దేశం వెళ్ళినా మన భోజనం మర్చిపోకూడదు. ఎప్పుడు తిన్నాడో ఏమో, త్వరగా భోజనం పెట్టు అంది అవ్వ.
విజయుడు భోజనం చేసేసరికి సావిట్లో ఒక పక్క అమర్చబడి ఉంది. అతను దాని మీద విశ్రాంతి తీసుకుంటుంటే అవ్వ వచ్చి దగ్గరలో కూర్చుంది. పడుకున్నావా నాయనా అని అడిగింది. లేదవ్వా, అప్పుడే పట్టదు నిద్ర. నీ భోజనం అయ్యిందా అని అడిగాడు. రాత్రి భోజనం 10 ఏళ్ల నుంచి లేదబ్బాయి, అరగదు, పాలే తీసుకుంటాను. నీకు మగపిల్లలు లేరా అవ్వా అని అడిగాడు. లేరు బాబు. ఈ రాజమ్మ ఒక్కతే చిన్నప్పుడే భర్త పోవడం వల్ల సంతానం లేకుండా పోయింది. ఇద్దరము ఈ పూటకోళ్లతో కాలక్షేపం చేస్తున్నాం. ఎవరైనా పరదేశీలు వచ్చిన వారు వస్తారు, లేనినాడు రారు. ఇవాళ నువ్వొక్కడివే. ఈ పట్టణానికి రాజు ఎవరవ్వా? అతను ఎలాంటివాడు అని అడిగాడు. కీర్తికాముడు చాలా మంచివాడే, కానీ మరేమిటి లోటు అన్నాడు. పెద్ద లోటే, దేశమంతటికీ తెలుసు. నీకు తెలియదా? తెలీదు. ఏమిటి? మా రాజు కీర్తికాముడికి ఒక్కతే కూతురు, పేరు చింతామణి. గొప్ప అందగత్తె. రాజ్యాలు రాణివాసాలు ఉన్నా అనుభవించే యోగం కూడా ఉండాలి కదా నాయనా. చింతామణికి 16 ఏళ్లు దాటాయి, పెళ్లి కాలేదు, అవుతుందన్న ఆశ కూడా లేదు. అదేం గొప్ప అందగత్తె అన్నావుగా? మామూలు అందం కాదు, అప్సరసలు కూడా ఆమె కాలిగోరికి చాలరు. వచ్చిన చిక్కేమిటంటే ఆ పిల్లకి బాలమహర్షి అని గురువుగారున్నారు. ఆయన ఆమెకేవో ప్రశ్నలు చెప్పాడు. వాటికి జవాబులు చెప్పగలిగిన రాజకుమారుణ్ణి మాత్రమే చింతామణి వివాహం చేసుకోవాలని, చెప్పలేని వారి శిరస్సును ఆమె కత్తితో ఖండించాలని చెప్పాడు. గురువుగారిలో ఉండే భక్తి విశ్వాసాల వల్ల ఆమె ఆ వ్రతం పూనింది. ఇప్పటికీ ఒక్కరు తక్కువగా 1000 మంది రాజకుమారులు ఆమెను వివాహం చేసుకోవాలని వచ్చి జవాబులు చెప్పలేక శిరస్సు ఖండించబడ్డారు. ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా నాయనా? రాజకుమారి ప్రశ్నలకి జవాబు చెప్పగలవారు లేరు. ఆమెకు వివాహం యోగమూ లేదు అంది అవ్వ. ఇదేదో వింతగా ఉందే. ఆ రాజకుమారి ఎవరికైనా కనిపిస్తుందా? ఆవిడ ప్రశ్నలకు జవాబులు చెబుతానని వెళ్ళిన రాజకుమారుడికి మాత్రమే కనిపిస్తుంది ఆమె. కోటలో ఉండదు, తోటలో శాంతిభవనంలో ఉంటుంది. ఆ తోట ఎక్కడా? శాంతిభవనం ఎక్కడా? కోట అవతలి వైపు సుమారు 1 మైలు దూరంలో తోటుంటుంది. దాని మధ్యనే శాంతిభవనం. అక్కడుండేది గురువుగారు. రాజకుమారి ఆమె చెలికత్తె మాత్రమే. భవనం చుట్టూ పగలు రాత్రి విచ్చుకత్తులు పట్టుకుని భటులు పహరా కాస్తుంటారు. పురుగైనా లోపలికి పోవడానికి వీల్లేదు. రాజదంపతులు అప్పుడప్పుడు పోయి చూసి వస్తుంటారు. ఇది ఈ పట్టణానికే కాదు, దేశానికే వింత అన్నది అవ్వ. ఒకవైపు చెబుతుంటే మరోవైపు విజయుడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఇది రాజవంశానికే అరిష్టం. ఎంతమందో రాజకుమారులు బలైపోయారు. పడుకో నాయనా, ప్రయాణంలో అలసిపోయి ఉంటావు అని అవ్వ కూతురేం చేస్తుందో చూడ్డానికి లోపలికి వెళ్ళిపోయింది. విజయుడు అనేక విధాలుగా ఆలోచించసాగాడు. ఇదేదో దుర్భేద్యమైన తంత్రంలా ఉంది. అందరి రాజకుమారుల్లా నేను తొందరపడకూడదు, మోసపోకూడదు, నిదానించాలి. ఆ ప్రశ్నలేమిటో వాటికి అర్థమేమిటో ఎలా తెలుసుకోవడం? 1000కి తక్కువైన ఆ ఒక్క శిరస్సును పూర్తి చేయడానికి వచ్చానో, చింతామణి గర్వమణిచి రాజలోకానికి మేలు చేయడానికే వచ్చానో, దేవుడు నా నొసట ఏం రాస్తే అదే జరుగుతుంది. అతనికి నిద్ర పట్టడలేదు. ఉదయం లేచి కాలకృత్యాలు తెరుచుకునేసరికి అతని గుర్రం కూడా శుభ్రంగా కడగబడి దొడ్డిపాకలో మేస్తుంది. తగిన దుస్తులు ధరించి గుర్రం మీద పట్టణంలోకి బయలుదేరాడు. సాయంత్రం వరకు పట్టణమంతా తిరిగాడు. తరువాత కోట కవతల వైపు మార్గంలోకి గుర్రాన్ని మళ్లించి శాంతిభవనం సమీపించాడు. భవనం చుట్టూ భటులు కాపలా కాస్తున్నారు. ద్వారానికి చుట్టూ వలయాకారంలో శిరస్సులు వేలాడగట్టబడి ఉన్నాయి. అది చూసి విజయుడు భరించలేకపోయాడు. తన సోదరుడి శిరస్సు కూడా వాటిలో ఒకటి కదా అని తట్టి అతని గుండె బరువెక్కింది. కళ్ళు చెమర్చాయి. ఇక అక్కడ నిల్చుకోలేక పోతూ అక్కడి ద్వారానికి అమర్చబడిన పలక మీద రాత చదివాడు. ప్రకటన: ఈ భవనంలో ఉండే రాజకుమారి అపూర్వ చింతామణిని వివాహమాడగోరిన వారు ఈ పలక దగ్గరున్న మీట నొక్కాల్సి ఉంది. అప్పుడు లోపల గంట మోగుతుంది. వచ్చిన వారు లోపలికి తీసుకోబడతారు. వారు చింతామణి ప్రశ్నలను శ్రద్ధగా విని వాటికి జవాబులు చెప్పాలి. ఆ జవాబులు సరైనవైతే రాజకుమార్తె ఆ రాజకుమారుని వివాహం చేసుకుంటుంది. ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అపజయం పొందిన వాని శిరస్సు ఖండించబడి ముఖద్వారానికి వేలగట్టబడుతుంది.
ఇట్లు సర్వాధికారి రాజగురువు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.